హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన సామాన్ కూడా మీకు చూపిస్తాను. దీనికి వచ్చేసి ఫస్ట్ మనం చేప ముక్కలు తీసుకోవాలండి. నేను ఏవైతే తీసుకున్నా ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి. దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4, 2 మీడియం సైజు టమాటా, ఒక 5 పచ్చిమిర్చి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందామండి. మనకి ఇక్కడ చూసారు కదండి, ఇవి కొంచెం దోరగా వేగినాయి. ఇలా అయితే మనకు సరిపోతుంది. మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. మనకి ఈ ఉల్లిపాయలు చల్లారిపోయేలాగా మనం మసాలా అనేది రెడీ చేసుకుందామండి. దీనికి ఒక లాలిక్కాయ, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క. వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి. మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేగించుకున్నాం కదండి, అందులోనే మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. ఇది మనం ఎక్కువ వేగించని అవసరం కదండి, ఒక 2 సార్లు అలా అటు ఇటు అనేసింటే సరిపోతుంది. ఇందులోనే మనకి రుచికి సరిపడినంత కారం వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా మనం ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందామండి. మనకి ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసేసుకుందాము. మనం ఇంకొకసారి మూత తీసి చూద్దామండి. మనకి చేపలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకుందామండి. మనం ఇంకొకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఎంతవరకు ఉడికిందో. మనకైతే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మనకి ఈ విధంగా నూనె తేలినట్టు అనిపిస్తే మనకి కర్రీ అయిపోయినట్టండి. మనం కొంచెం మరీ జ్యూసీగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంలో దించేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. రైస్ కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ కింద వేసేసుకొని క్లోజ్ చేసుకుందామండి, సరిపోతుంది. చాలామందికి చేపల కర్రీ వండేటప్పుడు మసాలా వేగలేదేమో అన్న డౌట్ అయితే వస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కోసి మనం వేయించుకుంటే మసాలా వేగిందో లేదో అన్న డౌట్గా